తులారాశికి శని రాజయోగకారకుడు అంటారు. కానీ శని రాజయోగాన్ని ఇవ్వాల్సిన శని కూడా కరెక్ట్గా 6వ స్థానంలో ఉగాదినిచ్చి ఇస్తుంటే రాజయోగాన్ని ఇస్తాడా అంటే, కానీ వ్యతిరేక గ్రహస్తులు కొన్ని ఉంటాయి కనుక 38% మాత్రమే అనుకూలతలు ఉంటున్నాయి, 62% వ్యతిరేకత ఉంటాయి. 38 ప్లస్ పాయింట్స్, 62 వ్యతిరేకత ఉంటాయి. కనుక ఇలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏమిటంటే, మీ మనసు మీ కంట్రోల్లో ఉండదు, అది తిరుగుతూ ఉంటుంటుంది. అలాగే ఒక్కోసారి మీ మనసు కరెక్ట్గా ఈ ఒక పని చేద్దాము, ఒక ప్రాంతానికి వెళ్దాము, ఒకరితో మాట్లాడదాము అని చేద్దాం అనుకుంటే కరెక్ట్గా ప్రారంభం చేసే సమయానికి ఒక కొద్ది నిమిషాల ముందే ఇది వద్దు డ్రాప్ అయిపోతారు. కనుక కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మీ మనసు డ్రాపింగ్కి అలవాటు పడుతుంది. కనుక ఆ మనసు డ్రాపింగ్ని కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక అదృష్ట స్థానమా, అది కూడా దగ్గర దాకా వచ్చి వెనక్కిపోతుంటుంది. ఇక ఖర్చు అంటారా, ఏదో అనుకున్న దానికంటే అధికంగానే ఖర్చు ఉంటుంది. ఇంకేమైనా ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే కెరీర్ డెవలప్మెంట్ ఉంది, ఉద్యోగం డెవలప్మెంట్ ఉంది, ఆర్థికంగా డెవలప్మెంట్ ఉంది, దాంపత్యం డెవలప్మెంట్ ఉంది, సంతానం అనుకూలతలు ఉన్నాయి, భార్యాభర్తల దాంపత్య జీవితం చక్కగా ఉంటుంది, వివాహం కాకుండా ఉన్న వివాహాలు అవుతాయి, అన్నీ అనుకూలతున్నాయి. అనుకూలంగా లేనిది ఏమిటంటే మనసు ఒకటి, అదృష్టం ఒకటి, దగ్గరకు వచ్చే డబ్బు దూరంగా పోవటం. కనుక వీటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవటం కోసంగా వారానికి 3 రోజులు మాత్రమే, అది బుధ, గురు, శుక్ర, ఈ 3 రోజుల్లో ఇంగువ వేసిన పదార్థాన్ని చక్కగా భోజనంలో వండుకొని తినండి. దానివల్ల విశేషమైనటువంటి యోగాలు వస్తాయి. 354 రోజుల పాటు కొనసాగేటువంటి విశ్వాసం మీకు పెద్దపీట వేస్తుంది, మీ నమ్మకాలకు పెద్దపీట వేస్తుంది. మీకు ఇంగువ గిట్టలేదనుకోండి, కనీసం ఇంగువని వాసన చూడటానికైనా బుధ, గురు, శుక్రవారంలో డే టైం వాసన చూడటానికి ప్రయత్నం చేయండి. జస్ట్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి అట్లా వాసన చూస్తుంటే మీ మనసు నియంత్రణలో ఉంటుంది, అదృష్టం దగ్గరకు వస్తుంటుంది, ఖర్చు దూరంగా పోకుండా ఖర్చు కూడా చాలా తగ్గేట అవకాశాలు వస్తాయి. మీ డెవలప్మెంట్స్కి పునాదురాలు మీ మీ చేతి ద్వారా వేసుకోవడానికి అవకాశాలు కూడా అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు.